హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఎంసెట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ చూసుకుంటే ద ప్రొవిజనల్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ ఆర్ బిఫోర్ 31/7/2024. అంటే 31 రోజు అంటే రేపు ఆర్ ఈరోజు మనకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయితే సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 31 జూలై నుంచి 2 ఆగస్ట్ వరకు మీరు మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్యాండిడేట్ కాలేజ్కి వెళ్ళి తప్పకుండా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే తప్పకుండా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో కనుక మీరు రిపోర్ట్ చేయకుండా కాలేజ్లో ఫైనల్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు. ఒకసారి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వెబ్సైట్లో చూపిస్తాను. సో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కనుక వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెస్ అని రావడం జరిగింది. సో సీట్ అలాట్మెంట్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోగానే మీకు ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్లో స్క్రోలింగ్ అవుతుంది కదా, అక్కడ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని వస్తుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ టీఎస్ ఎంసెట్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ ఈరోజు సాయంత్రం వరకు ఆర్ రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.